అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకొని మా తోటి సోదరులతోని, మా కొలీగ్స్, మా బంధువులు, స్నేహితులు అందరితో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులుగా వారు మనకు జన్మనిచ్చినటువంటి రోజు, మన పుట్టినరోజుని మనం ఘనంగా చేసుకోవడం కాదు, మనని కన్న మన తల్లిదండ్రులకి ఘనతను మనం తెచ్చుకునే రోజు, అంటే వాళ్ళని సత్కరించే రోజు. 9 మాసములు మోసి ఈ రోజున జన్మదినం, ఈ రోజున తను ఎంతో బాధపడి మరో జన్మ ఎత్తినటువంటి శ్రీమూర్తిగా మనని జన్మనిస్తుంది. అలాంటి తల్లిదండ్రులను మనం మర్చిపోయి మనం సత్కరించుకొని మనం సంబరాలు చేసుకుంటూ ఉండేటువంటి రోజు కాదు. మన జన్మదినం జరుపుకునేది మన తల్లిదండ్రుల యొక్క సత్కరించే రోజే మనం నిజమైన జన్మదినం. వారిని సత్కరించాలి, వారిని గణపరిచేటువంటి రోజే నిజమైన మన జన్మదినం. కనుక తల్లిదండ్రులుగా వారిని గౌరవిద్దాం. మన జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకొని మనల్ని సత్కరించుకోవడం కాదు, కానీ వారి బిడ్డలుగా మనం జన్మనిచ్చిన మన తల్లిదండ్రుల్ని సత్కరించేటువంటి ఒక పుట్టినరోజుగా మనం జరుపుకోవాలి తప్ప, ఏదో ఎందరో మనం చూస్తూ ఉన్నాం. మంచాన్న పడ్డ తల్లిదండ్రులు, అనాథాశ్రమంలో వదిలేసినటువంటి తల్లిదండ్రులు, వృద్ధ ఆశ్రమంలో వదిలేటువంటి తల్లిదండ్రులు, వారిని అందరినీ అలా ఆ రకంగా వదిలేసి ఇక్కడ వీరు ఘనంగా జన్మదిన వేడుకల్ని, అంటే నీకు జన్మనిచ్చిన తల్లి ఏ స్థితిలో ఉందో ఆ రోజు తెలియదు, కానీ నువ్వు నీ యొక్క జన్మదిన వేడుకని ఎంతో ఆడంబరంగా చేసుకుంటూ ఉంటావు. అది కాదు. కనుక మన జన్మదిన వేడుక అంటే మన తల్లిదండ్రులను సత్కరించేటువంటి రోజు. వారిని గౌరవిద్దాం. మనం ఈ యొక్క మంచి విషయాన్ని నేను ఎందుకు మీతో చెప్తున్నానంటే, ఒక చెడు విషయంలో మనం ఏ విధంగా మనం చూడనట్టుగా ఊరుకుంటే ఎంత పెద్ద తప్పో, ఒక మంచి విషయాన్ని కూడా మనలో దాచిపెట్టుకోవడం కూడా అంతే పెద్ద తప్పు. అది నా యొక్క జన్మదిన రోజు నేను మీ అందరికీ తెలియజేశాను. ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. ఇందులో మంచి ఉంటే మీరు దాన్ని పాటించండి. అందరికీ నమస్కారం.